భగవంతుడిని పూజించడంలో పువ్వుల యొక్క పాత్ర చాలా విశిష్టమైంది. ఆ విషయం అందరికీ తెలుసు. పువ్వులు లేకపోతే పూజ సంపూర్ణమైనట్టుగా భావించగలమా? భావించలేం. పువ్వులు లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. భౌతికపరమైనటువంటి ఆధ్యాత్మిక సాధనల కొరకు నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి శివార్చన ఎంతో గొప్పది. శివుడిని ఏ పువ్వులతో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కొన్ని గ్రంథాల్లో తెలిపారు. అవేంటో చూద్దాం. చదువు రావడం కోసం అంటే విద్యా ప్రాప్తి కోసం జిల్లేడు పువ్వులు, మోదుగ పువ్వులు, కదంబ పువ్వులు వీటితో శివార్చన చేస్తే చాలా ఫలితాలు కలుగుతాయి. అలాగే కొంతమందికి ఎప్పుడూ ఎవరో ఒకరితో ఏదో తెలియకుండానే వైరం వస్తూ ఉంటుంది. మిత్రులు అనేవాళ్ళు తక్కువగా ఉంటూ ఉంటారు. దానికి కారణం ఎన్నో ఉండొచ్చు. మనకి మిత్రులు ఏర్పడాలి, మనకు పనులన్నీ సవ్యంగా జరగాలి అంటే మొలగ పువ్వులతో కనుక ఈశ్వరునికి మనం పూజ చేస్తే మిత్రలాభం కలుగుతుంది. ఇక ధనలాభం కోసం గన్నేరు పువ్వులు, జాజి పువ్వులు, నాగలింగ పుష్పాలు, మల్లె పువ్వులు, పొగడ పువ్వులు, నువ్వుల పువ్వులు, అలాగే నాగకేసరములు, అంతేకాకుండా కలువ పువ్వులు, ఎరుపు తెలుపు కలిసినటువంటి కలువ పువ్వులని సౌగంధిక పువ్వులు అంటారు. వాటితోనూ కొండగోగల పువ్వులతోనూ మనకు తెలిసినటువంటి మందార పువ్వులు, కుసుమ పువ్వులు, మారేడు దళాలు వీటితో మనం ఈశ్వరుని కనుక అర్చిస్తే మనకి ధనప్రాప్తి అలాగే రుణ బాధలు కూడా పోతాయి. ఇక కొంతమందికి ఎప్పుడు పీడకలు వస్తూ ఉంటాయి. ఆ పీడకలు పోవాలంటే ఈశ్వరుని తుమ్మి పువ్వులతో పూజ చేస్తే ఆ పీడకలు అనేవి రాకుండా పోతాయి. ఇక కొంతమంది తెలియనటువంటి రోగాలు బాధ పెడుతూ ఉంటాయి. అటువంటి మహావ్యాధులన్నీ పోవాలంటే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజ చేయాలి. ఇక వశీకరణ కోసం రేగు పువ్వులతో పూజ చేస్తే ఈశ్వరుడు ఎంతో ప్రీతి చెంది మనం ఏ కార్యం కోసం పూజ చేస్తున్నామో అది ఏ దేవతని మనం అనుగ్రహం కోరుతున్నామో ఆ దేవత కూడా మనకి ప్రసన్నులయ్యే విధంగా ఆయన మనని వరం ఇస్తాడు. కాబట్టి వశీకరణ అంటే మనం చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. వశీకరణ అంటే ఇష్టమైంది ప్రాప్తించడం కూడా వశీకరణమే. అలాగే ఏదైనా ఇబ్బందులు ఉన్న సంసారంలో అవన్నీ కూడా ఈ రేగు పువ్వులతో పూజించడం వలన ఈశ్వరుని తొలగిపోతూ ఉంటాయి. తర్వాత వంశాభివృద్ధి కోసం అంటే పిల్లల కోసం దాంతోపాటు ఐశ్వర్యం కోసం కూడా ఉమ్మెత్త పువ్వుల వలన గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఉమ్మెత్త పువ్వులతో శివుడికి అర్చన చేయడం వలన ఆయన ప్రసన్నుడై మనకి వంశాభివృద్ధి, ఐశ్వర్యము ఇవి సంప్రాప్తించేటట్టు చేస్తారు. ఓం నమః శివాయ.